హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తకోడలు 1 2 3. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి చపాతి అలాగే కోడిగుడ్డు కూర అయితే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కాంబినేషను ఎంతమందికి ఇష్టమో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో వచ్చేసి ఇదైతే ఫేవరెట్ టిఫిన్ అండి. చాలా ఇష్టంగా తింటారనమాట. నాకు కూడా అయితే చాలా ఇష్టం. మా పాప కూడా అయితే ఫస్ట్ టైం చాలా ఇష్టంగా అయితే టిఫిన్ అయితే చేసిందండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మా పెద్దమ్మాలకి ఆవులు అయితే ఉన్నాయండి. ఒక ఆవు అయితే ప్రెగ్నెంట్ అనమాట. అదైతే ఈనింది. అందుకోసం అనేసి నాకు చాలా ఇష్టం అనేసి మా పెద్దమ్మ అయితే జున్ను పాలు అయితే పంపించిందండి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బెల్లము మిరియాలు వేసి అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప కూడా అయితే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్. మా పాపకు కూడా అయితే చాలా ఇష్టం అండి జున్ను అనేది. నేను కూడా కలుపుతాను అనేసి అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ జున్ను అయితే ఈ విధంగా అయితే కలిపేశారండి. కలిపేసిన తర్వాత తీపి అదైతే చెక్ చేసుకుని ఆవిరి కింద పెడతారు కదండి, ఇలా ఆవిరి కింద అయితే అత్తయ్య అయితే పెడుతున్నారండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మూత కూడా అయితే పెట్టేశారండి. పెట్టేసి ఒక 15 మినిట్స్ అయినా ఉంచాలంటండి. అలాగా ఉంచిన తర్వాత ఇలాగా గెడ్డగా అయితే వచ్చేస్తుంది. తర్వాత అది వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కూలింగ్ ఎక్కిన తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా సర్వ్ చేసుకుని అయితే మేము తినేస్తున్నాం అన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మేమైతే పాపకి మినీ ఫ్యాన్ తీసుకురావచ్చు అనేసి అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నైట్ అయితే సరదాగా ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఇంకా డీమార్ట్లో వచ్చేసి మా హస్బెండ్ అయితే పాపకి ఏమి ఇష్టమో ఏంటి అనేది అయితే ఇక్కడైతే చూస్తున్నారనమాట. స్నాక్స్ ఐటమ్స్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు కొత్తగా పెట్టారండి డీమార్ట్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పెరుగు బకెటు ఇంకా అవైతే తీసుకుంటున్నారనమాట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని ఐటమ్స్ తీసేసుకుని ఇంకా బిల్ అయితే వేయించేసుకుంటున్నామండి. మినీ ఫ్యాన్ కోసం అయితే వెళ్ళి ఇంకా ఇవన్నీ అయితే షాపింగ్ అయితే చేశానండి. ఇంకేమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే చూసేయండి. పాపకి స్లిప్పర్సు, కళ్ళజోడు, పాపకి స్నాక్స్, మినీ ఫ్యాను, ఇంకా అలాగే డ్రింక్ బాటిల్, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా పాప చూసారండి ఎలా ఆడుకుంటుందో, ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది అయితే చూస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందాం అనేసి నేను మా హస్బెండ్ అలాగే మా పాప అయితే బయటకైతే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా అది ఆర్డర్ తీసేసుకుని ఇంకా డబ్బులు అనేది పే చేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రైడ్ రైస్ ఎంతమందికి ఇష్టమో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.